నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధికాస్ డైరీ. ఈ వీడియోలో వచ్చేసి కాశీలో కొత్తగా నిర్మించబడిన గేట్ నెంబర్ 1 అయితే చూపించబోతున్నాను. ఈ గేట్ నెంబర్ 1ని ఈజీగా చేరుకోవడానికి బోట్ ద్వారా అయితే రీచ్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మేము గేట్ నెంబర్ 4 ద్వారా దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని ఇక్కడే పక్కనే ఉన్న మణికర్ణిక ద్వారా గేట్ నెంబర్ 1కి అయితే వెళ్తున్నాం. మీలో ఎవరైనా కాశీ టూర్ని తక్కువ డేస్ ప్లాన్ చేసుకున్నట్టయితే గేట్ నెంబర్ 4లో దర్శనం కంప్లీట్ చేసుకొని ఇలా మణికర్ణిక ద్వారా లైన్లో అయితే ట్రావెల్ చేస్తూ గేట్ నెంబర్ 1 అండ్ మణికర్ణిక ఘాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. అయితే న్యూ కారిడార్కి దగ్గరలో ఉన్నామండి. అండ్ ఎదురుగా చూస్తున్నారు కదా, ఏదైతే టెంపుల్ మీకు కనిపిస్తుందో ఇవన్నీ కూడా పురాతన ఆలయాలు అన్నమాట. ఇక్కడ చాలా వాటిని కూల్చివేసి నిర్మించినప్పటికీ ఈ టెంపుల్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా అయితే కాపాడగలిగారంట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మణికర్ణిక ఘాట్ వెళ్ళే రూట్లోనే మనకి ఇలా వే అయితే ఉంటుంది. సో ఈ వే ద్వారా మనం గేట్ నెంబర్ 1 లేదా న్యూ కారిడార్ అయితే రీచ్ అవ్వచ్చు. గంగా నది వైపు నుంచి న్యూ కారిడార్ అంబియన్స్ ఇంకా బాగుంటుందండి. అటువైపు నుంచి కూడా ఈ కారిడార్ రీచ్ అవ్వచ్చు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉందండి, చూస్తున్నారు కదా. ఈ న్యూ కారిడార్ హైలైట్ ఏంటంటే గంగా నది దగ్గర నుంచి డైరెక్ట్గా మనం శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ అయితే రీచ్ అవ్వచ్చు. అలా రీచ్ అయ్యేటట్టు ఈ టెంపుల్ నిర్మాణం అనేది జరిగింది. అండ్ ఈ కారిడార్లో మోస్ట్లీ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే న్యూ కారిడార్కి పక్కనే ఉన్న మణికర్ణిక ఘాట్ వ్యూ అయితే ఎలా ఉందో చూసేయండి. ఇలా స్టెప్స్ ఉంటాయండి. ఇలా స్టెప్స్ దిగిన వెంటనే మీకు మణికర్ణిక ఘాట్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. ఈ మణికర్ణిక ఘాట్ని దగ్గరగా చూడాలి అనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి అయితే ఈ ఘాట్ని విజిట్ చేస్తారండి. ఈ ఘాట్ వ్యూ అనేది నైట్ టైం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఘాట్ని బర్నింగ్ ఘాట్ ఆఫ్ వారణాసిగా ఎందుకు అంటారో ఈ ఘాట్ని నైట్ టైం విజిట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇలా స్టెప్స్ ఎక్కి న్యూ కారిడార్ వైపు అయితే వెళ్తున్నాం. అక్కడ ఎదురుగా చూస్తున్నారా, సో ఆ వే నుంచి అయితే వచ్చాము. ఇప్పుడైతే కారిడార్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫ్రీ షూ స్టాండ్ అండ్ టికెట్ కౌంటర్ అని రాసింది, చూస్తున్నారా. సో ఇక్కడ మీకు ఫ్రీ షూ స్టాండ్ అనేది ఉందండి. అండ్ ఆల్సో టికెట్ కౌంటర్, అంటే సుగాం దర్శన్ కావాలనుకునే వాళ్ళు సో ఇక్కడికైతే మీరు వెళ్ళొచ్చు. ఈ న్యూ కారిడార్ గేట్ నెంబర్ 1 వే ఏదైతే ఉందో దీన్ని గంగా ద్వారగా కూడా పిలుస్తారండి. సో ఎందుకో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. గేట్ నెంబర్ 1 యొక్క ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఇది కేవలం ఎంట్రన్స్ వ్యూ అండి. లోపల ఇంకా పెద్ద కారిడార్ అయితే ఉంది. ఆ వే నుంచి శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనం అనేది చేసుకోవచ్చు. గంగా నది వైపు నుంచి న్యూ కారిడార్ ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా ఉంటుంది.
ఇది ఎగ్జిట్ గేట్ అండి, చూస్తున్నారు కదా. ఇక్కడున్న న్యూ కారిడార్లో మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. లైక్ కెఫెటేరియా కానివ్వండి, లైక్ ఏటీఎంకి రిలేటెడ్ అండ్ ఫుడ్కి రిలేటెడ్, షాపింగ్కి రిలేటెడ్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ న్యూ కారిడార్లో ఒక ఫేమస్ స్పాట్ అయితే ఉందండి. ఎక్కువ ఫోటోగ్రఫీ, వీడియోస్ అండ్ రీల్స్ అయితే తీస్తూ ఉంటారు. ఆ స్పాట్ ఏంటో చూసేయండి. సో ఇదేనండి ఆ బ్యూటిఫుల్ స్పాట్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి గంగానది వ్యూ అయితే ఇలా ఉంటుంది అండ్ వండర్ఫుల్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఈ వే నుంచి కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనం అనేది నేను ఒక్కసారి కూడా చేసుకోలేదండి. సో మోస్ట్లీ గేట్ నెంబర్ 4 అండ్ విశ్వనాథ గలీ వే ఏదైతే ఉందో, సో ఓల్డ్ వే ఉంది కదా, సో ఆ వే నుంచే నేను దర్శనం అనేది ఇప్పటి వరకు అయితే చేసుకున్నాను. ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ బట్ అయితే నేను చెప్తున్నాను. మోస్ట్లీ ఈ వే నుంచి దర్శనంకి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. లైక్ 3-4 అవర్స్ టైం అయితే పడుతుంది. చాలా రద్దీగా అయితే ఉంటుంది. 10 days బ్యాక్ ఒక వీడియో చూసానండి. ఏదైతే ప్రజెంట్ మీరు వే చూస్తున్నారో, ఈ స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వే అంతా కూడా క్యూ లైన్తో అయితే నిండిపోయిందండి. అది కూడా లలితా ఘాట్ వరకు. ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిందండి. ఎందుకంటే అది నార్మల్ డేస్లో, అంటే ఎటువంటి ఫెస్టివల్ టైం కానీ అటువంటి టైం కాదు. సో నార్మల్ డేస్లో క్యూ లైన్ అనేది ఇంతవరకు అయితే ఉంది. మీలో ఎవరైనా దర్శనం అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సో ఇవన్నీ కూడా చూసుకోండి. ప్రజెంట్ ఏదైతే ఈ న్యూ కారిడార్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా 5 lakh square feetలో అయితే విస్తరించి ఉందంటండి. ఈ ప్రాజెక్ట్ కోసం 300 పైగా ఆస్తులు సేకరించబడ్డాయంటండి. అండ్ అక్కడ ఉండే హౌస్ ఓనర్స్కి, షాప్ ఓనర్స్కి అండ్ రెంట్కి ఉండే వాళ్ళకి పునరావాసం కల్పించారంట. ఇది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్కి ముందు వరకు కూడా ఇక్కడికి వచ్చే భక్తులు ఇరుకిరుకు సందుల్లో ట్రావెల్ చేస్తూ కాశీ విశ్వనాథ టెంపుల్ అనేది రీచ్ అయ్యేవారు. బట్ ఇప్పుడు ఈ కారిడార్ వల్ల డైరెక్ట్గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఆ స్వామిని దర్శనం చేసుకోవటానికి ఈ నిర్మాణం అనేది చేపట్టారంటండి. సో ప్రెజెంట్ అయితే ఈ కార్నర్కి వచ్చాం కదండి. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఎదురుగా చూస్తున్న ఘాట్ వచ్చేసి లలితా ఘాట్ అండి. అండ్ ఈ లలితా ఘాట్లో మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఇక్కడున్న పశుపతినాథ్ టెంపుల్. ఎదురుగా చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్లో. అండ్ ఈ పశుపతినాథ్ టెంపుల్ని నేపాలీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. కాశీలో ఉన్న పురాణ ఆలయాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటండి. ఈ టెంపుల్ నేపాలీ రాజుచే నిర్మించబడిందండి. కాఠ్మండూలో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు కదా. సో ఆ టెంపుల్ యొక్క రెప్లికాతో ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగిందంట. అక్కడి వరకు వెళ్ళినా సరే అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల ఈ టెంపుల్ దర్శనం అనేది చేసుకోలేదండి. మీరైతే ఈ టెంపుల్ దర్శనం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ న్యూ కారిడార్లో ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి కదండి. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడ ఎక్స్కలేటర్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. కావాలనుకునే వాళ్ళు ఈ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఇలా పిల్లర్పై పోస్టర్ అయితే చూస్తున్నారు కదా, త్రయంబకేశ్వర మల్టీపర్పస్ హాల్ అని. ఇక్కడ ఇలా మల్టీపర్పస్ హాల్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ మీరు పోస్ట్ వెడ్డింగ్ సెరమనీస్, పూజా సెరమనీ, రింగ్ సెరమనీ, రిలీజియస్ కాన్ఫరెన్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ ఏదైనా పూజకి రిలేటెడ్ మీటింగ్స్ కానీ సో అలాంటి వాటి కోసం ఇక్కడ బుకింగ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ ఇన్ హౌస్ క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అంటండి. బట్ నో ఆనియన్, నో గార్లిక్ అంట. ఈ న్యూ కారిడార్ దగ్గర ఉన్న గేట్ నెంబర్ 1 దగ్గర చూస్తున్నారా ఎంత రష్గా అయితే ఉందో. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి క్యూ లైన్ అనేది ఎంత పెద్దదిగా ఉందో. సో అందుకేనండి మేము ఒక్కసారి కూడా ఇక్కడ దర్శనం అనేది ఈ గేట్ నుంచి అయితే మేము చేసుకోలేదు. ఇంతవరకు చూసిన కారిడార్ ఒక ఎత్తు అయితే ఈ లోపలికి వెళ్ళాక ఇంకా పెద్ద కారిడార్ అయితే మీకు వస్తుందండి. అక్కడి నుంచి మనకి టెంపుల్ లోపలికి వే అనేది ఉంటుంది. ఆ కారిడార్లోనే మీకు మొబైల్ ఫెసిలిటీ, లగేజ్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న స్టాచ్యూ వచ్చేసి మహారాణి అహిల్యాబాయి హోల్కర్ గారి స్టాచ్యూ అండి. ప్రజెంట్ కాశీలో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్ని నిర్మించింది ఆమె అండి. ప్రజెంట్ అయితే నేను గేట్ నెంబర్ 1 నుంచి మీకు కాశీ విశ్వనాథ్ గోపురం అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నుంచి కాశీ విశ్వనాథ్ గోపురం అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందండి. చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. సో ఏదైతే గోపురంది వ్యూ మీకు చూపిస్తున్నానో సో ఈ ఎంట్రీ కాకుండా నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా అందరూ వెళ్తున్నారు, అదొక కారిడార్ అనమాట. సో అక్కడి నుంచి ఇంకా బ్యూటిఫుల్ వ్యూ అయితే టెంపుల్ అయితే మీకు వస్తుందండి. ఇక్కడ నుంచి దర్శనం ప్లాన్ చేసుకునే వాళ్ళు గోపురం వ్యూ అనేది ఇంకాస్త దగ్గరగా అయితే చూడొచ్చండి. అండ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. బట్ దర్శనంకి చాలా టైం అనేది పడుతుందండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, గేట్ నెంబర్ 4లో 1.5 hour లోపు మీకు దర్శనం అనేది మ్యాక్సిమం అయిపోతుంది. బట్ ఇక్కడైతే అలా కాదండి. సో 4 to 5 hours టైం పడుతుంది. ఇక్కడ రష్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఆల్రెడీ చెప్పాను కదా ఒక వీడియో అనేది బాగా వైరల్ అయింది ఇక్కడ ఉండే రష్ గురించి, క్యూ లైన్ గురించి అని. ఇక్కడ చూసారా ప్రతి చోట ఇలా మార్కింగ్స్ అయితే ఉన్నాయి. సో రెస్ట్ రూమ్స్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. సో మ్యాక్సిమం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎదురుగా చూస్తున్న టెంపుల్ చూసారా. సో ఇలాంటి టెంపుల్ వ్యూ అనేది కాశీ విశ్వనాథ్ టెంపుల్ చుట్టూ ఒక 8 టెంపుల్స్లా ఉంటాయండి. ఇవన్నీ కూడా పురాతన ఆలయాలు అనమాట. వీటిని డిమాలిష్ చేయకుండా ఇలానే ఉంచడం అనేది జరిగిందంట. ఇప్పుడైతే ఈ కారిడార్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఇదండి కాశీ విశ్వనాథ్ న్యూ కారిడార్ గేట్ నెంబర్ 1 గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.